మీ పేరండి? ఓం నమ శివస్వామి. నా పేరు వెంకటేశ్వర స్వామి. ఏం చేస్తారండి? నేను మేస్త్రి పని చేస్తా స్వామి. ఓకే. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు వస్తున్నాయి మీ జిల్లాకు, తెలంగాణకు కూడా. ఎట్లా ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? శాంతి కుమార్ సార్ స్వామి. శాంతి కుమార్ గారా? ఎందుకు గెలవాలంటారు శాంతి కుమార్ గారు? శాంతి కుమార్ సారు ఇంతకు ముందు కూడా పోటీ చేసిండు కదా స్వామి. ఇప్పుడు రావాలని అనుకుంటున్నాం శాంతి కుమార్ సారు ఎంపీగా. ఓకే. ఓకే. ఇప్పుడు ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటారా మీ యొక్క గ్రామంలో? ఉంటాడు స్వామి, ఉంటారా? ఉంటాడు. ఎటువంటి ఆర్థిక సాయం చేస్తాడా? సమస్యలు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఏమైనా? చేస్తారు స్వామి, చేస్తారా? చేస్తారని నమ్మకం ఉంది. నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. గెలుస్తారని నమ్మకం ఉందా? గెలుస్తాడని కంపల్సరీ 100% ఉంది స్వామి. గెలుస్తాడు. గెలుస్తాడా? బీజేపీ కంపల్సరీ. కంపల్సరీ వస్తుందా? ఇప్పుడు ఇక్కడ మీ జిల్లాలో బీజేపీ బలంగా ఉందా? గట్టిగానే ఉంది స్వామి. గట్టిగానే ఉందా? ఇప్పుడు అంతకు ముందున్న బీజేపీకి ఇప్పుడున్న బీజేపీకి మీరు తేడా గమనించినారా? గమనించినాం స్వామి, గమనించినారు. స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ. ఉంది. ఇప్పుడు మీ జిల్లా అభివృద్ధిలో ఉందా అండి ఇప్పుడు? లేదు స్వామి. ఏం రోడ్లు కానీ సౌకర్యాలు కానీ ఏమైనా? రోడ్లు సౌకర్యం లేదు, కాలువలు, మురికి కాలువలు అంతా రోత ఉంది. ఇప్పుడు మేము నడవాలంటే కూడా చాలా ఇబ్బంది ఉంది. ఓకే. రోడ్లు ఇప్పుడు ఇక్కడ నుంచి మీ జిల్లాకి మహబూబ్ నగర్కి వెళ్ళాలంటే రోడ్డు ఎట్లా ఉన్నాయి? రోడ్లు గుంతలుగా ఉన్నాయి. ఏం బాగాలేవు. ఓకే. ఈ సమస్యలకి పరిష్కారానికి చెక్ పెట్టాలంటే శాంతి కుమార్ గారిని మీరు గెలిపిస్తారా? గెలిపిస్తాం స్వామి. గెలిపిస్తారా? కంపల్సరీ శాంతి కుమార్ సార్ని గెలిపించాలి. ఇప్పుడు ఆయన గెలిస్తే నిధులు తీసుకొస్తారనే భరోసా ఉందా మీకు? ఉంది స్వామి. ఓకే. ఇప్పుడు మీ గ్రామంలో ముఖ్యంగా యువత ఏమనుకుంటారు? ఈ లోక్సభ ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తే బాగుంటుందని ఏమైనా అనుకుంటురా? నరేంద్ర మోడీనా? ఎందుకు మళ్ళీ గెలవాలి? మళ్ళీ ఆయన ఎందుకు పిఎం కావాలి? నరేంద్ర మోడీ ఉంటేనే మన భారతదేశం మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు మొన్న అయోధ్యను కూడా ఓపెన్ చేశారు కదా, బాలరామ్ లల్లాని. అవును స్వామి. ఎట్లా అనిపించిందండి? చాలా ఇప్పుడు ఇంటింటికి బియ్యం ఇచ్చి మనం దగ్గరికి పోకుండా కూడా మనం ఇంత దూరం తీసుకొచ్చి మనకి ఇచ్చినందుకు చాలా గౌరవం ఉంది. ఓకే. ఎంత మెజార్టీతో గెలుస్తారు శాంతి కుమార్ గారు? 2 లక్షలు. 2 లక్షలు వస్తుందా? వస్తుంది. ఇప్పుడు ఆయనకు బీజేపీ అధిష్టానం ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటురా? ఉందా? ఓకే. థ్యాంక్ యూ అండి. మీ పేరు? కృష్ణ సార్. ఏం చేస్తారండి? వ్యవసాయం చేస్తాం. ఓకే. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. ఇక్కడ శాంతి కుమార్ గారు బీజేపీ పోటీ చేస్తున్నారు. గెలుస్తారా ఆయన? గెలుస్తారు సార్. గెలుస్తాడా? గెలిచే అవకాశం ఉంది సార్. ఎందుకు గెలిపించాలి అతన్ని? కొన్ని పనులు చేస్తున్నారు కదా సార్, మంచిగా చేస్తున్నారు. ఏమేమి పనులు చేస్తున్నారు ఆయన? అట్లా పనుల గురించి మంచి పనులు చేస్తున్నారు మోడీ. ఓకే. ఇప్పుడు ఇక్కడ శాంతి కుమార్ గారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ చేస్తున్నారు సార్. ఆడ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన పెళ్లిళ్ళకు చావులకు తిరుగుతుంటారా? పెళ్ళిళ్ళకి మన సావులకు దానికి ఇప్పుడే కదా సార్ వస్తున్నారు సార్. ఎట్లా ఉంది మీ ఊర్లో? ఎట్లుంది బీజేపీ బలంగా ఉన్నదా? ఉన్నా సార్. మీ జిల్లాలో ఎట్లుంది బీజేపీ? ఇంతకు ముందు తక్కువ ఉంది, ఇప్పుడు పుంజుకుంటుంది సార్. పుంజుకుంటుందా? ఇప్పుడు ఎటువంటి సమస్యలు ఉన్నాయండి మీ జిల్లాలో కానీ మీ ఊర్లో? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. చెప్పండి. మామూలుగా ఉన్నాయి, చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు బీజేపీ అంతకుముందున్న బీజేపీకి ఇప్పుడున్న బీజేపీకి తేడా గమనించారా మీరు? వస్తుంది. మనకు మంచి పనులు చేస్తున్నారు కాబట్టి వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. వచ్చే అవకాశం ఉందా? ఓకే. ఇప్పుడు శాంతి కుమార్ గారు లోక్సభలో ఉంటే మీ సమస్య మీద కొట్లాడే అవకాశం ఉందా? ఉండదు సార్. కొట్లాడతారు నమ్మకం ఉందా? నమ్మకం ఉంది సార్. ఎందుకు బీజేపీ ఎందుకు గెలిపియాలి అసలు? ఇప్పుడు ఇంతకుముందు 50-60 సంవత్సరాల కాని పనులు చేస్తున్నాం మోడీ కాబట్టి ఇంకా మంచిగా గెలిస్తే ఇంకా చేస్తారని ప్రిఫరెన్స్ సార్. ఇప్పుడు శాంతి కుమార్ గారు మంచోడేనా? మంచి వ్యక్తేనా? మంచి వ్యక్తి సార్. ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తారా? ఇప్పుడే సార్ మాకు తెలిసింది కూడా ఇప్పుడే వస్తున్నాడు. ఇంతవరకు అయితే చూడలేదు, ఇప్పుడు చేస్తాను. ఆయనకు చేసిండు సార్, మా ఊళ్ళోనే చనిపోతే వచ్చి చేసిండా? ఓకే. ఇప్పుడు అయోధ్య ఓపెన్ చేశారు మోడీ, మంచిగా అనిపించింది సార్. ఊరాల్లో ఎన్నో చేయని పండుగ మంచిగా చేసిండు సార్. మంచిగా చేసి